సర్వశక్తుని చాటును నివసించువాడే సర్వశక్తుని మీదను విశ్రమించువాడు. ఆయనే నా ఆశ్రయము. నేను నమ్ముకుని నా దేవుడని చెప్పు. యెహోవాని గురించి చెప్పుచున్నాను. తర్వాత ఏతకాని ఊరిలో నుండి ఆయన విడిపించును. వెరీ గుడ్ నాన్న. తర్వాత నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నిన్ను రక్షించును. తర్వాత ఆయన తన రెక్కలతో కప్పును. ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన తర్వాత సత్యము కేడము డాలినై ఉన్నది. తర్వాత రాత్రి వేళ కలుగు భయమునకైనను పగటి వేళ ఎగురు బాణమునకైనా చీకట్లో సంచరించే తెగులకైనను మధ్యాహ్నం పాడ్చే రోగమునకైనను నీవు భయపడవు. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయము నీ వద్దకు రాదు. తర్వాత నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. తర్వాత యెహోవా నీవే నా ఆశ్రయం అని మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. తర్వాత నీకు అపాయం ఏమియో రాదు. తర్వాత ఏ తెగులును నీ గుడాలను సమీపించదు. నీ తర్వాత నీ మార్గములు అన్నిట్లో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. తర్వాత నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను ఎత్తు పట్టుకుందరు. నీవు సింహములను తర్వాత కొదమ సింహముల భుజంగములను అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక ఎంత బాగా చెప్తుంది. నాకు కూడా తెలియదు అసలు. అతడు నా నామం ఎరిగిన వాడు కనుక ఘనపరచెదను. తర్వాత శ్రమలో తోడై ఉన్నదను. అతన్ని విడిపించి గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించదను. తర్వాత బంగారు తల్ల